సిఓఎస్ఎం సబ్జెక్టు జేఎన్టీయూహెచ్ స్టూడెంట్స్ది. సో ఇది చాలామందికి కూడా చాలా టఫ్గా ఫీల్ అవుతున్నటువంటి సబ్జెక్టు. ఈ రెగ్యులేషన్ అని లేదు, ఆ రెగ్యులేషన్ అని లేదు, వన్ టైం ఛాన్స్ అని లేదు, మామూలు ఎగ్జామ్స్ అని లేదు. చాలా టఫ్ ఉంది సార్, ఎన్నిసార్లు రాసినా పాస్ అవ్వట్లేదు. R18 వాళ్ళు గోల్ చేస్తున్నారు, ఇక మిగతా వాళ్ళు కూడా R22 వీళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా గోల్ చేస్తా ఉన్న విషయం అనమాట. అసలు ఇంత టఫ్గా ఉందా అంటే టఫ్గానే ఉంది. ఇంత టఫ్గా ఉన్న సబ్జెక్టు మరి పాస్ అవ్వడానికి వేరే దారి లేదా? వేరే దారులు ఉన్నాయా అంటే పాసిబుల్ వేవ్స్ ఉన్నాయి. అయితే ఇది ఎందుకు మీకు టఫ్గా అనిపిస్తుంది? ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ దాంట్లో రావటం వల్ల. మరి మనోళ్ళు ప్రాబ్లమ్స్ అన్నా డెరివేషన్స్ అన్నా చాలా చికాకు పడతారు. మనం స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఓన్లీ థియరీ కావాలి. మ్యాథమెటికల్ అనాలిసిస్ అంటే చిరాకు పడతారు. డిప్లొమా అయితే ఇంకా దారుణం, ఎక్కువ శాతం. ఇక డెరివేషన్ అంటే ఇంకా చికాకు, వినే ఓపిక కూడా ఉండదు, చెప్పేవాడు కరెక్ట్గా చెప్తున్నా కూడా. సో మరి ఇప్పుడు అట్లాంటి వాటికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఒక వే చెప్తాను, దాని ప్రకారం ఖచ్చితంగా అయితే 100% వర్క్ అవుతుంది మీరు కనుక చేసుకోగలిగితే. అయితే మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా అయితే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఖచ్చితంగా. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్, టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ దర్ కాల్ చేయండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే సిఓఎస్ఎం సబ్జెక్ట్. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం పేపర్ మొత్తం కూడా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి. టేబులర్ ఫామ్లో ఉన్న డేటా కానివ్వండి, ఇక స్టాటిస్టిక్స్ మెథడ్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా అందులో స్టాటిస్టిక్స్ ఏదైనా కానివ్వండి, డేటా అనేది మొత్తం కూడా ప్రాబ్లమేటిక్ ఫామ్లో ఉన్నాయి. సో వీళ్ళు అసలు క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ టేబులర్ ఫామ్స్ ఇవన్నీ కూడా దాన్ని కవర్ చేయడం వల్ల వామ్మో క్వశ్చన్ పేపర్ హార్డ్ ఉంది అనిపిస్తుంది. కానీ చదివితే పేపర్ మొత్తం కూడా మీకు సాల్వ్ చేసే ఉంటాయి. అయితే అది ఇప్పుడు నేను చెప్పే పద్ధతి ప్రకారం వెళ్తే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సిలబస్ దగ్గర పెట్టుకుంటారు కదా మీ రెగ్యులేషన్ సిలబస్ ప్రకారం. అయితే సిలబస్ ఒక్కటే కాదండి, మీరు పక్కన ఆల్ ఇన్ వన్ ప్రిపేర్ అయినా టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయినా రెండూ పక్కన పెట్టుకోండి. ఇక క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, పాత క్వశ్చన్ పేపర్లో R18 అయినా కానీ అంతకుముందు ఏదైనా కానీ అన్ని రెగ్యులేషన్ లేటెస్ట్ అంటే నాకు తెలిసి ఇది 2025 కాబట్టి 2023 నుంచి 2025 వరకు ఏమైనా ఎగ్జామ్స్ జరిగితే ఆ క్వశ్చన్ పేపర్లు డౌన్లోడ్ చేసుకోండి. ఎట్లో గట్ట తీసుకోండి, లైబ్రరీలో అన్నీ ఉంటాయి మీ దాంట్లో. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే యూనిట్ 1 సిలబస్ చూడండి, సిలబస్ కూడా ఉండాలి పక్కన. ఆ పాత క్వశ్చన్ పేపర్లో యూనిట్ 1 మీద ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, షార్ట్ క్వశ్చన్స్ అయినా ఎస్ఏ క్వశ్చన్స్ అయినా, వాటన్నిటిని టిక్కులు కొట్టుకోండి. రిపీట్ అయిన వాటిని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి, వాటికి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోండి. ముందు రిపీటెడ్ చూసుకుంటారు కదా. ఇక రిపీట్ కాని వాటికి ఒక్కొక్క మోడల్ మీరు చేసినట్టయితే ఈ ఆల్ ఇన్ వన్ పరంగా ఈ టెక్స్ట్ బుక్ పరంగా దగ్గర పెట్టుకొని, అంటే చెయ్యటం అంటే నేను రిపీట్ అయింది చేయమన్నాను, లేకపోతే రిపీట్ కానీ కూడా చేయమన్నాను, టెక్స్ట్ బుక్లో పరంగా చేయమన్నా అంటే మీరు చేయటానికి చేస్తారు. ఎలా చేస్తున్నారు? బద్ధకంగా చేస్తున్నారు. ఏంటి డైరెక్ట్గా దాన్ని చూసేసి ఓకే అని అట్లా చేస్తే కుదరదండి. మీరు ఎగ్జామ్లో ఎలా రాయాలంటే చెప్తాను అండి, దాని ప్రకారం ప్రిపేర్ అవుతుంది. కానీ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా మీరు యూనిట్ మెన్షన్, ఎగ్జాంపుల్ యూనిట్స్ ఉండదు అనుకోండి, పక్కన పెట్టండి. యూనిట్ కనుక ఏదన్నా వచ్చినట్టయితే యూనిట్ కూడా మెన్షన్ చేయాలండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే సింగిల్ లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ x+y = x+లో 1 y+లో 2 వేస్తే x+y = 1+2 = 3 వేసేస్తున్నారు ఒకే లైన్లో. దట్ డజంట్ గివ్ యూ మార్క్స్. కరెక్ట్గా రాసినా కూడా మీరు ఫెయిల్ అవుతారు, ఇంటర్వల్స్ ఉన్నా కూడా. అది ఎలా రాయాలి? x+y = x+y అండ్ నెక్స్ట్ లైన్ =1+2 అండ్ నెక్స్ట్ లైన్ =3. ఆ 3 అనే దగ్గర రిజల్ట్ ఇలా రాయాలి. అదే టేబులర్ ఫామ్ డేటా ఇచ్చారనుకోండి ఎగ్జాంపుల్,
ఆ టేబుల్ ఆర్ ఫామ్ మళ్ళీ గీయాలి, వాడిచ్చిన వాటికి ఉన్న అప్లై అయ్యే ఫార్ములాస్ వేయాలి, ఎనాలిసిస్ ఉంటే ఎనాలిసిస్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇవన్నీ వేయాలి. అలా మీరు ఇక్కడ ప్రిపేర్ అయితేనే అక్కడ రాయటం కుదురుద్ది. ఇక్కడ డైరెక్ట్ స్టెప్ ఏదో రఫ్గా చూశానంటే మాత్రం రాదండి, ఎగ్జామ్లో రాయలేరు. చేస్తేనే వస్తుంది. రఫ్ వరకు చేయటం కూడా కాదు, మీరు ఆ టెక్స్ట్ బుక్ కానీ ఆల్ ఇన్ వన్లో కానీ ఆ క్వశ్చన్స్ మీరు ఏదైతే ఇది చేసుకున్నారో హైలైట్, వాటికి ఎలా అయితే టెక్స్ట్ బుక్ ఆన్సర్స్ ఉన్నాయో, ఆల్ ఇన్ వన్ కూడా కాదు, ఆల్ ఇన్ వన్లో కూడా కొన్ని డైరెక్ట్ ఇచ్చేస్తారు. టెక్స్ట్ బుక్లో ఎలా అయితే ఉన్నాయో అలాగే సాల్వ్ చేయాలి. ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ ఎప్పుడు చూస్తే రావు, చేస్తేనే వస్తుంది. అలా మీరు ప్రతి యూనిట్ కూడా ఒక 20 నుంచి 30 అంటే షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ కలిపి చేసుకుంటే 20 క్వశ్చన్స్ వేసుకోండి. 5 యూనిట్కి 5 రోళ్ళు 5 20లు 100 క్వశ్చన్లు కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే అవే క్వశ్చన్లు రిపీట్ అవ్వకపోయినా డేటా మార్చినా కూడా మీరు చేయగలుగుతారు ఈ పద్ధతిలో వెళ్తే. ఓకేనా? నీట్నెస్ ఇంపార్టెంట్, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఈజ్ ఇంపార్టెంట్, రిజల్ట్స్ బాక్సింగ్ డెకరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ పద్ధతిలో మీరు అన్నీ కూడా చేయగలుగుతారండి. ఖచ్చితంగా చెప్తున్నారు, రిపీటెడ్ క్వశ్చన్స్ అలా చేస్తే మీకు ఖచ్చితంగా అయితే వస్తాయి. 1-2 అన్న వస్తాయి, పాస్ మార్కుల వరకైనా వస్తాయండి ఆ పద్ధతిలో వెళ్తే. ఎందుకంటే అన్ని యూనిట్ల మీద ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, 5 యూనిట్ల మీద. అంతేగాని మీరు ఏదో 3 యూనిట్లు ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా అయ్యాను పాస్ మార్కులు రాసిస్తానంటే కుదరదు. అక్కడ మీరు పాస్ మార్కుల వరకు రాసిస్తానంటే మాత్రం కుదరదండి. ఎందుకంటే ఇంటర్నల్స్ ఉన్నా కూడా ఈ సిఓఎస్ఎం సబ్జెక్ట్ అనేది ఒకటండి. మీరు రాసిన 5 క్వశ్చన్లు పైన షార్ట్ క్వశ్చన్స్ మొత్తం చేస్తారు కదా, చేసిన తర్వాత ఇప్పుడు షార్ట్ క్వశ్చన్స్ 2 మార్కులు అనుకోండి, మీరు 1 మార్కే వేసుకోండి, మీరు రాసింది కరెక్ట్ అయినా కానీ. 3 మార్కులు అనుకోండి, 2 మార్కులు కానీ 1 మార్కు కానీ వేసుకోండి. 1.5 వేయట్లేదు ఇప్పుడు. ఓకేనా? సో అలా ఫుల్ మీరు వస్తాయి అనుకున్న దానికన్నా తక్కువ మీరు వేసుకున్నారంటే ఎస్ఏ క్వశ్చన్స్ అని ఏదైనా కానీ, అప్పుడు మీకు పాస్ మార్కులు వస్తాయి. అంతేగాని నేను కరెక్ట్ నాకు ఇంటర్నల్స్ 12 పైన ఉన్నాయి, నేను 28 మార్కులకే రాసిస్తా అంటే పడవు. సిఓఎస్ఎం అంత దారుణంగా ఉంటుంది. మీరు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వండి, ఆల్ ఇన్ వన్లో బై హార్ట్. ఆల్ ఇన్ వన్ ఎందుకు? ఎగ్జామ్ ముందు హైలైటెడ్ పాయింట్స్ చూసుకోవడానికి, పాస్ అవుతాయి. ఇది టెక్స్ట్ బుక్ కనుక సాల్వ్ చేస్తేనే మీరు అక్కడ ఆల్ ఇన్ వన్ అర్థమవుతుంది. బై హార్టింగ్ మీద అయితే సిఓఎస్ఎం అవ్వదండి, మర్చిపోవడం మంచిది. బై హార్టింగ్ అంటే తెలుసుగా, బట్టి కొట్టడం. ఒకటి, యూ నీడ్ టు ప్రిపేర్ వెల్ త్రూ టెక్స్ట్ బుక్స్ ఆఫ్టర్ యూ గ్యాదర్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ లేటెస్ట్ and covering all the 5 units in the syllabus. Make some repeated questions from that previous latest papers and make solutions for them, and make solution for the non-repeated questions. So in that way all the 5 units will be covered, so that you will be getting more marks than the pass mark also. సిఓఎస్ఎం మంచిగా వెనకాల ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం కనుక రాసినట్టయితే పాస్ మార్కులు కాదండి, మంచి స్కోరింగ్ కూడా వస్తుంది. దిస్ వర్క్స్ 100%, ఐ అష్యూర్. ఏదో రాసి ఇచ్చా వాడు చేయలేదు వీడు చేయలేదు అంటాం కాదు. ఎవడో రాడు, ఎవడో వస్తాడు ఏదో చేస్తా అంటే కాదు, మనమే చేసుకోవాలి. సో ఆల్ ది బెస్ట్.